ఎప్సెట్ 2025 ఫిజిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి చాప్టర్ నేము అలాగే మనకి వెయిటేజ్ అండి. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి వేవ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇది 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్డ్ వన్ వచ్చి వేవ్ ఆప్టిక్స్ అండి, ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండి, ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత స్టాటిటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ అండి, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అండి, దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 9వ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అండి, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆటమ్స్ అండి, ఆటమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. న్యూక్లియస్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుందండి. అలాగే న్యూక్లియస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఫిజిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి సిలబస్ అండి. మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ఫిజిక్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించి మనం స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి అలాగే కెమిస్ట్రీకి సంబంధించి కూడా మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.